పెట్టండి. ఎస్ నెక్స్ట్ శేషు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ శేషు గారు, సో ఏంటి తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి, ఏంటి కేటీఆర్ కమెంట్స్ ఏ రకంగా చూడొచ్చు? సో ఇదంతా హోల్ సినారియో మీరు చూస్తున్నారు కాబట్టి ఏంటి మీ వర్షన్ ఏంటి దీనిపైన? ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో బీఆర్ఎస్ వజ్రోత్సవ సభ జరగబోతుంది. ఆ సభ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా అనేక జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ సభలు పెడుతుంది. ఆ సభల్లో కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు మనం ఇవాళ చర్చా అంశంగా తీసుకున్నాము. కేటీ రామారావు గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే, బీఆర్ఎస్ ని ఓడించటం వల్ల తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎక్కువ నష్టం జరిగింది అనే మాట ఒక మాట చెప్పారు. రెండోది, తెలంగాణ ప్రజలు మళ్ళా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారనే మాట చెప్పారు. మూడో మాటగా ఏం చెప్పారు అని అంటే, కాంగ్రెస్ ని గెలిపించుకొని తెలంగాణ ప్రజలు తినే అన్నంలో మన్ను బోసుకున్నారు అనేటటువంటి మాట చెప్పి, నాలుగో మాటగా ఏం చెప్పారు అంటే, బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఒక చారిత్రక అవసరం అనేటటువంటి మాట చెప్పారు. బట్ ఇవన్నీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్నాయా అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు మనకు ఎదురవుతుంది. కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు, ఆ పరిస్థితి, వాస్తవ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉందా అనేటటువంటి అంశం కనుక చూస్తే, ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పరిపాలన పైన ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. అంత మాత్రం వ్యతిరేకత ఏమి లేదు, కానీ కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. అయితే ఈ 15 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నంత స్థాయిలో బలపడిందా అనేటటువంటి ఒక ప్రశ్న మనకు ఎదురవుతుంది. అయితే 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అంత దారుణ పరాజయం ఏమీ లేదు. దాదాపు వాళ్ళు 39 శాసనసభ స్థానాలు గెలిచారు. కాంగ్రెస్ కంటే కూడా 1.8% ఓట్లు తక్కువగా మాత్రమే వచ్చాయి. అంటే 2023 శాసనసభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికి కూడా బలమైనటువంటి ప్రతిపక్షంగా మొదటిసారి తెలంగాణలో ఆవిర్భవించింది. అయితే ఈ 15 నెలల కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ లో బీఆర్ఎస్ బలపడినట్లుగా మనకి ఎక్కడ కనపడదు. ఎందుకంటే మీకు లోక్సభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో కేవలం 2 లోక్సభ స్థానాల్లో 2వ స్థానం వచ్చింది. మిగతా 15 చోట్ల కూడా వాళ్ళు 3వ స్థానానికి పరిమితమయ్యారు. తర్వాత ఒక ఉప ఎన్నిక జరిగింది కంటోన్మెంట్ కి, అక్కడ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఎన్నిక గెలిస్తే, భారతీయ జనతా పార్టీ మనం చూసాం మొన్న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్లే గెలిచినట్టు సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ లో ఈ 15 నెలల్లో బీఆర్ఎస్ కేటీ రామారావు గారు చెప్పిందంతగా ఎక్కడ బలపడకపోగా, పోరాటం కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అది ఫ్లోర్ లో చేస్తుంది, అంటే శాసనసభలో చేస్తుంది, క్షేత్రస్థాయిలో చేస్తుంది. కానీ ఫలితాలు మాత్రం బీజేపీకి వస్తున్నాయి. బీజేపీ చేస్తున్నటువంటి పెర్ఫార్మెన్స్, మీకు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక గెలిచింది, తర్వాత కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ గెలిచింది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక గెలిచినటువంటి సందర్భం ఉంది. కాబట్టి కేటీ రామారావు గారు చెప్తున్నంత స్థాయిలో బీఆర్ఎస్ బలపడలేదు. కాబట్టి మరి మనం కేటీ రామారావు గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నింటినీ ఎట్లా చూడాలనేటటువంటి అంశాన్ని ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు మంచివాడు, చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడ్డాడు అనేటటువంటి ఒక కామెంట్, అది అన్యాపదేశంగా చేసినట్టుగానే చూడాలి. ఎందుకనంటే, ఒక చంద్రబాబు నాయుడునే పొగడలే, చంద్రబాబు నాయుడుతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చాడు, ఆరోగ్యశ్రీ లాంటి పథకం తీసుకొచ్చాడు అనేటటువంటి ఒక సీక్వెన్స్ ఆఫ్ కామెంట్స్ లో తను పొగిడినట్లుగా మనం చూడాలి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా రాజశేఖర రెడ్డిని గాని, చంద్రబాబు నాయుడు గాని, జగన్మోహన్ రెడ్డిని గాని, వాళ్ళు చివరి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడినటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్లపైన ఈ పాజిటివ్ కామెంట్స్ ని తెలంగాణ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది ఒక ప్రశ్న. అయితే ఇటీవల మీరు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏం మాట అన్నారంటే, తెలంగాణ ఇప్పుడు ఒక సంపన్నమైనటువంటి రాష్ట్రంగా మారింది, ఈ సంపన్న రాష్ట్రం పైన ఆంధ్ర పెత్తందారులు మరొకసారి కన్ను వేశారు, దొడ్డిదారున మళ్ళా తెలంగాణలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మళ్ళా
తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నారు అనేటటువంటి వార్తల నేపథ్యంలో ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్య కేసీఆర్ చేశాడు. మళ్ళా తెలంగాణ సంపదపై కన్ను వేసిన ఆంధ్ర సమైక్యవాదులు దొడ్డిదారున తెలంగాణలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక కీలకమైన కామెంట్. బట్ ఇప్పుడు కేటీ రామారావు గారు చేసినటువంటి కామెంట్ కి, కేసీఆర్ చేసినటువంటి కామెంట్ కి చాలా పరస్పర వైరుధ్యము, విరుద్ధం ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. కాకపోతే దాన్ని పెద్దగా సీరియస్ గా ఎందుకు తీసుకోలేకపోతున్నామంటే, మనం ఆ పార్టీలకు అంటే సమైక్య ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఉనికి లేదు కాబట్టి మళ్ళా వచ్చేటటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రజలు ఎంత మేరకు ఆశిస్తారు, ఎంత మేరకు ఆహ్వానిస్తారు అనేది ప్రజల ఇష్టం. బట్ కేటీ రామారావు గారి వ్యాఖ్యలను అంత సీరియస్ గా ఆ పర్పస్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనం ఒక 2 కీలకమైన అంశాలను చూడాలండి. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అంటే, వాళ్ళు పెద్ద వజ్రోత్సవ సభ తర్వాత పెద్దగా పార్టీని యాక్టివేట్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనేది మనకు కనపడుతున్న నేపథ్యంలో, బట్ బీఆర్ఎస్ పార్టీకి రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని విషయాల్లో తప్పటడుగులు వేయటం వల్ల వాళ్ళకి కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి బీఆర్ఎస్ కలిసి రావట్లేదు, బీజేపీకి కలిసి వస్తుంది. బట్ ఈ పరిణామ క్రమంలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లుంటుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే, ఒకటి ఏ ప్రాంతము బీఆర్ఎస్ కి బలంగా ఉండబోతుంది, ఏ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వబోతున్నారు అనేది 2 కీలకమైనటువంటి అంశాలు మనం చూడాలి. ఒకప్పుడు ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ చాలా బలమైన పార్టీ, ఇవాళ ఆ స్థానంలోకి బీజేపీ వచ్చేసింది. ఎందుకనంటే మొన్ననే జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది, అది ఉత్తర తెలంగాణలోనే. తర్వాత సెంట్రల్ తెలంగాణలో ఒకప్పుడు బీఆర్ఎస్ కున్న బలం ఇప్పుడు లేదు. తర్వాత దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలం ఏమీ తగ్గలేదు. మరి ఏ ప్రాంతంలో బీఆర్ఎస్ బలంగా ముందుకు వచ్చి ఒక చారిత్రక అవసరం కేసీఆర్ ని మళ్ళా కోరుకుంటున్నారనేది ఎట్లా నిజమవుతుంది? ఇది ఒకటైతే, రెండోది ఏ వర్గాలు మీరు చూడండి, ఎస్టీ ఎస్సీ వర్గాల్లో కాంగ్రెస్ బలం ఉంది, బీఆర్ఎస్ వైపు ఉన్న మైనార్టీలు కాంగ్రెస్ వైపుకు వెళ్లిపోయారు. మరి ఆ వర్గాలు కాంగ్రెస్ పక్షాన ఉన్నాయి. తర్వాత హిందూ ఓటు బ్యాంకు, తర్వాత ఎబో మిడిల్ క్లాస్ పీపుల్ బీజేపీతో ఉన్నారు. మరి బీఆర్ఎస్ తో ఏ వర్గాలు ఉన్నాయి? బీఆర్ఎస్ చారిత్రక అవసరం మీద మళ్ళీ రాబోయే 2028 శాసనసభ ఎన్నికల్లో ఏ వర్గాల మద్దతుతో గెలవబోతుంది? ఇవన్నీ చాలా చాలా ప్రశ్నలు మన ముందున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్టేట్మెంట్లు ఘనంగా ఉన్నాయి, కానీ వాళ్ళ స్ట్రక్చర్ గాని, వాళ్ళ నిర్మాణం గాని, వాళ్ళ పనితీరు గాని ఆ స్థాయిలో లేదు. కాబట్టి కేటీ రామారావు గారు క్యాడర్ లో ఒక జోష్ నింపటానికి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్లుగా ఇప్పటి వరకు కనపడుతుంది. బట్ రియాలిటీలో, రియల్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ గతం కంటే 2023 శాసనసభ ఎన్నికల కంటే ఇంకా బలహీనపడింది. బలహీన ఓట్ల శాతంలో కూడా పడింది. ఒకప్పుడు 39% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ 17% పడిపోయింది. మరి మళ్ళా ఈ డెవలప్మెంట్స్ బీఆర్ఎస్ బలంగా వచ్చేసి మీరు ఎట్లా అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ప్రశ్నలు మన ముందు వస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పోటీ ఉంటే ఇప్పుడు 3వ పక్షంగా బీజేపీ వచ్చింది. ఎన్నికల నాటికి 4th ఫోర్స్ కూడా వస్తుంది తెలంగాణలో. బట్ ఈ ఫోర్స్ అన్నిటినీ ఎదుర్కొని గత వైభవాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సాధించబోతుంది అనేటటువంటి ప్రశ్న ఇప్పటికిప్పుడైతే బీఆర్ఎస్ మళ్ళా గత వైభవాన్ని సాధిస్తుంది అనేటటువంటి అట్మాస్ఫియర్ కనపట్లేదు. ఓకే అండి, శేషు గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ రామూర్తి గారు, సో ఇప్పుడు శేషు గారు చెప్పిన కమెంట్స్ ప్రకారం చూస్తే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇంకొకటి, నిజంగానే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ డౌన్ ఫాల్